పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడ అనువాడ, నిరంతరమున్న దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి, దయను బట్టి మమ్మలను జ్ఞాపకము చేసుకొని సజీవ లెక్కలో ఉంచినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. చదవబోయేటువంటి వచనాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుతురమ్మని మీకు అప్పగించుకుంటూ దినదాసుని మరుగుపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీకు ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము గత 3-4 దినాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రెఫరెన్స్కు మరొక రెఫరెన్స్ మనము 21వ వచనం కూడా మనం చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా మనము చూచినప్పుడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని భక్తకోటికి పేతురు రాసినటువంటి ఈ పత్రికలోని మాట మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు ఆధ్యాత్మికంగా పరిణీతి చెందడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి, ఇతరులకు జీవం పంచడానికి క్రీస్తు కొరకు శ్రమ పడటం అనేది ఒక అత్యున్నత మార్గం. క్రీస్తుతో కూడా మహిమపరచబడడానికి, నిత్య మహిమ పొందడానికి, క్రీస్తు శ్రమలలో భాగం పంచుకోవడం మొదటి షరతుగా ఉంది. ఈ విషయంలో శ్రమ అనే దాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరంగా ప్రతి విశ్వాసి కూడా, సేవకుడు కూడా లెక్కించాలి. ఈ మాటలలో కొన్ని మనము ధ్యానం చేస్తూ రావాలి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నాయో
ఎవని వలన సమస్తము కలుగుచున్నాయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చునట్లుగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు ఎబ్రీలకు వ్రాసినటువంటి మాటల్లో ఇదొక మాట. మన రక్షణకు నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నాయకుడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు. అందును బట్టి ఎవని నిమిత్తము సమస్తము ఉన్నాయో, ఎవని వలన సమస్తము కలుగుచున్నాయో అని అన్నాడు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నాయో, ఎవని వలన సమస్తము కలుగుచున్నాయో అన్నాడు కదా. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన కోసము ఆయనే కలిగించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. సమస్తము ఉన్నాయి, సమస్తము కలిగినాయి. నోటి మాట చేతని కలుగునుగాక అంటే కలిగినాయి. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఆకాశము కానీ, అందులోని నక్షత్రాలు కానీ సమస్తము కూడా ఆయన నోటి మాట చేతనే కలుగజేశాడు. అది మనం గుర్తుంచుకుందాం. ఆ తర్వాత మాట చూడగా ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అనే మాట వ్రాయబడింది. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన మహిమ గలవాడు. ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించినాడు. తన మహిమలోనికి ఆయన మనల్ని పిలుస్తాడు. అవునా? ఆయన మహిమ చూపించాడు ఈ లోకములో. ఆయన జననములో మహిమ చూపించినాడు. ఆయన ప్రత్యేకంగా తన శిష్యులను ఏర్పాటు చేసుకుని వారి ముందర తన మహిమను ఆయన చూపించాడు. ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు. ఆ మహిమకు అనేకులైనటువంటి కుమారులనుగా, అవునా, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అనే మాట కనిపిస్తుంది. తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు ఎందరు విశ్వాసం ఉంచురో వారందరికీ ఆయన కుమారులయ్యే అధికారమును ఆయన అనుగ్రహించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం వచనం 12లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును అనే మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శ్రమల ద్వారా వెళ్ళాడు. ఆయన శ్రమల ద్వారా వెళ్ళాడు. శ్రమల గుండా ఆయన ప్రయాణం చేశాడు. అదేవిధంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా శ్రమల గుండనే ప్రయాణం చేయాలి అన్నది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా మరి పరిణితి చెందడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి మనము శ్రమల గుండా వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనము శ్రమల గుండా వెళ్ళాలి. ఆయన ఆశీర్వాదము ఆషామాషి కాదు కదా. కాబట్టి ఎలా వెళ్ళాలనో వాక్యమే చెబుతుంది. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తే అట్లా మీకోసమై. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14లో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం.
క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచుండగా మీరు ధన్యులు అనే మాట కనిపిస్తుంది. వినండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనే మాట కనిపిస్తుంది. ఎవరి నిమిత్తం మనం నిందల పాలైనాం? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల అనే మాట ఉంది. క్రీస్తు నిమిత్తమై నిందపాలు కావటం, క్రీస్తు నిమిత్తమై చనిపోవుట, అవునా, శ్రమ పడుట, నిందపాలు, కొట్టబడుట, చంపబడుట గుడుక, అది క్రీస్తు నామము నిమిత్తం. క్రీస్తు నామము నిమిత్తం అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఇతరులకు జీవము పంచడానికి, నీ శ్రమ ద్వారా, నువ్వు పొందే నిందల ద్వారా, నువ్వు పొందేటువంటి మరణము ద్వారా ఇతరులు జీవం పొందడానికి, అని ఇతరులు బతకడానికి ప్రభు చనిపోవటం వలన అనేకులు బ్రతికారు. నువ్వు ప్రభు నాము నిమిత్తమై చనిపోవటం వలన కనీసం ఒక్క ఆత్మైనా రక్షణలోకి వస్తుంది అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎలాగా అంటే చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాము అన్నాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాము అన్నాడు. యేసు యొక్క జీవము అని ఉంది. ఆయన జీవాధిపతి అని రాయబడింది. ఆయన జీవాధిపతి, ఆయన జీవిస్తున్నాడు. అనేకులను కూడా ఆయన జీవింప చేస్తూ ఉన్నాడు. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వచనం 11లో రాయబడిన మాట చూడండి. 11లో రాయబడిన మాట, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అన్నాడు. సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. సహోదరులు, గత దినమందు ప్రవీణ్ అన్న గారు మరణానికి అప్పగించబడ్డాడు. ఎందు నిమిత్తము అప్పగించబడ్డాడు? సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం, అవునా, యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఆయన అప్పగించేవాడు. ఆదిమ అపోస్తులు అప్పగించబడ్డారు. నేటికి అప్పగించబడుతూనే ఉన్నారు. ఆయన మరణము ద్వారా ఆయనను చంపిన వారి ఒకవేళ మారు మనసు పొందవచ్చు, ప్రభునందు విశ్వాసం ఉంచవచ్చు, ఆయన ప్రేమను గుర్తించవచ్చు, ఆయన కోసమై బ్రతకవచ్చు. ఎందుకంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు తాను చేసిన పని అదే కదా. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ పట్టుకొని కొట్టుచు, చెరసాలలో వేయించుచు, మరణం వరకు బంధించినట్టుగా మనం చూస్తాం. స్టెఫెను యొక్క మరణానికి కారకుడు, కాపులద్దరుడు ఏంటో మనం చూస్తాం. అలాంటి వాణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడో పౌలును మనము చూడగలుగుతాం 2 కొరింథీ పత్రికలో.
ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయగా, ఇతరులకు జీవం పంచడానికి, ఇతరులను జీవింపజేయడానికి ఒక వ్యక్తి మరణించాలి. యేసుక్రీస్తు మరణించాడు, మనకందరికి జీవాన్ని పోశాడు. అదే కోణంలో దేవుని దాసులు మరణిస్తున్నారంటే దాని వెనక ఏదో ఒక రహస్యము ఉండనే ఉంటుంది. నిరపరాధి రక్తమును నేను చిందించి పాపం కట్టుకుంటుని అన్నాడు కదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభు గురించి. ఈనాడు కూడా నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు అని అన్నారు. వీరేం చేస్తున్నారు? వీరెరగరు. సత్యాన్ని గ్రహించరు, వాక్యం చదవరు, చెప్తే వినరు, దాన్ని గ్రహించరు. ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట, యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లుగా సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నామము నిమిత్తము కదా, యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతూ ఉన్నాం. యేసు నామము నిమిత్తం ఈ మరణానికి అప్పగించబడుతూ ఉన్నాం. వచనం 12లో, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మాలో మరణం, మీలో జీవం అని అన్నాడు పౌలు. మాలో మరణం, మేము మరణిస్తున్నాం, మీరు జీవిస్తూ ఉన్నారు. ఈ మాట మనము గుర్తుంచుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది, క్రీస్తు కొరకు శ్రమ పడడం అనేది ఒక అత్యున్నత మార్గం. క్రీస్తుతో కూడా మహిమపరచడానికి లేదా మహిమపరచబడ్డానికి, క్రీస్తు కూడా మహిమపరచబడ్డానికి శ్రమ అనేది మనము అనుభవిస్తున్నాం అన్నమాట గుర్తు చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చూడాలి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అని రోమా సంఘానికి రాస్తూ చెప్పిన మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, సోదరులారా, వాక్యం చెప్తున్న మాట గ్రహించు వారమై ఉండాలి. మనం పిల్లలమైతే, అవునా, మనం పిల్లలమైతే, వచనం 16లో ఏం రాయబడింది? మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. మనం దేవుని వారసులం, మనం వారసులం అని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమలో ఉండడానికి, మహిమ పొందడానికి ఆయనతో శ్రమ పడిన ఎడల. మనం మహిమ పొందాలంటే, మహిమలో ప్రవేశించాలంటే ఆయన శ్రమ పొందాడు. ఆయనతో పాటు మనము కూడా శ్రమ పొందేవారుగా ఉండాలి. శ్రమ నాకు మేలాయను అని అంటాడు భక్తుడు. శ్రమ నాకు మేలాయను. ఆయనతో శ్రమ పడినడలా కదా, ఆత్మీయమైన జయ జీవితం అంత సులువైనది కాదని పౌలు జ్ఞాపకము చేశాడు. అంత సులువైనది కాదని జ్ఞాపకం చేశాడు. క్రీస్తు శ్రమ పడటం, ఆయనను అనుసరిస్తున్న మనము కూడా శ్రమ పొందుతాము. అర్థమైంది మాట? క్రీస్తు శ్రమ పడ్డాడు, ఆయనను అనుసరిస్తున్న మనము కూడా శ్రమ పొందుతాము. శ్రమ పొందుతాము. ఆ శ్రమ ఆయనతో శ్రమ అని, ఆ శ్రమ ఆయనతో శ్రమ అని. ఏమిటి ఆయనతో శ్రమ? ఏమిటి ఆయనతో శ్రమ అంటే, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా
ఆదరణయు మాకు విస్తరించుచున్నది అన్నాడు. శ్రమలతో పాటు ఏం విస్తరిస్తుందంట? ఆదరణ కూడా విస్తరిస్తుంది. ఒక సైడు శ్రమలు, మరొక సైడు ఆదరణ కూడా అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా మనం చాలా చదువుకోవచ్చు. ఫిలిప్పీ పత్రిక 3:10లోను చెప్తా, రాసుకోండి ఒకట్లా. కొలస్సీ పత్రిక 1:24లోను, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలలో ఇవన్నీ పోల్చి చూడగా క్రీస్తులో శ్రమలు, క్రీస్తులో ఆదరణ కూడా దొరుకుతుంది అన్న సంగతి దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. కాబట్టి దేవునికి కుమారులు కావడం వలన కలిగిన ఫలితం అని చెప్పబడింది. అంతేకాకుండా మనం క్రీస్తుతో ఒక్కటై ఉన్నామని, ఆయనకు సాక్షులమని, ఈ లోక మర్యాదను, తీర్పును అనుసరించువారు కాం అని ఈ శ్రమ సాక్ష్యమిస్తుంది అని కూడా ఆయన తెలియజేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇక నిత్య మహిమ పొందడానికి మనం శ్రమ పొందుచున్నాం. నిత్య మహిమ పొందడానికి మనం శ్రమ పొందుచున్నాం. ఏమిటి అంటే వచనం 18, అక్కనే 8:18 చూడండి. రోమపత్రిక 8:18లో రాయబడిన మాట, మన ఎడల ప్రత్యక్షము కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దీన్ని మనం అలా బారేయాలి అంతే. ఇప్పుడు ఏనుగు మీద అంబులేస్తే అది అనుకుంటుందంట ఒక చెత్తపుల తగిలినట్టు అది భావిస్తుందంట. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఏదేమైనా ఇప్పటి శ్రమలు అవి శ్రమలు కావు అని అన్నాడు. అన్ని శ్రమలు పొందినటువంటి పౌలే ఆ మాట అన్నాడంటే, మామూలు శ్రమలకే మనం ఉలిక్కి పడతా ఉంటాం, అవునా? ఈ మామూలు శ్రమలకే భయపడతా ఉంటాం. అలా కాదని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. అలాగే ఎంచాలని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అంటే ఇప్పటి కాలపు శ్రమలన్నీ అనగా రోగము, బాధ, దుఃఖము, నిరుత్సాహము, పేదరికము, అమర్యాద, విచారము, హింస, ప్రతి విధమైన శ్రమ, ఇవన్నీ కూడా మనము భవిష్యత్తులో పొందబోయే ఆశీర్వాదాలు, అనుభవాలు, ఆధిక్యతలు, మహిమ అనే వాటితో పోల్చినప్పుడు చాలా ఇవి అల్పమైనవి అన్నాడు. ఇవి చాలా అల్పమైనవి అని అన్నాడనమాట. ఇవి చాలా అల్పమైనవి అంట. ఎంత మంచి మాట రాశాడు చూడండి. ఒక మాట గుర్తు చేసుకుందామా? కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18. 4వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం గమనించినప్పుడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిరంచుచున్నాం గనుక క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? నిత్య మహిమ కలిగిన పరిచర్య అంటూ ఇలా రాశాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక
క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్య మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనే మాట కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సులకని శ్రమలు, ఈ అంతమయ్యేటువంటి ఈ శ్రమల గురించి మనం ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరం లేదు అని పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుకు నమ్మకంగా ఉండే వారి జీవితాలలో వాటిల్లే కష్టాలు, బాధలు క్రీస్తులో వారు పొందబోయే మహిమలో పోల్చుకుంటే గనుక చాలా స్వల్పమైనవి, ఇవి చాలా స్వల్పమైనవి అని అన్నాడు. ఈ మహిమ కొంతవరకు ఇప్పటికే ఉంది అని చెప్పాడు పౌలు. భవిష్యత్తులో ఇంకా సంపూర్ణంగా దీనిని వారు పొందుతారన్నమాట కూడా మనము 8:18 మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మహిమను వాళ్ళు పొందుతారన్నమాట దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం పరలోకములో మన వారసత్వాన్ని చేరుకున్నప్పుడు గతములో మనము పడిన తీవ్ర హింసలు ఆ నిత్య స్థితిలో మనము మహిమలో మరి పోల్చుకుంటే కనుక ఏ పాటివి అన్నాడు. ఇవన్నీ కూడా ఏ పాటివి, ఎన్నదగినవి అని ఆయన చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. అందుని బట్టి మనం నిత్య మహిమ పొందాలంటే ఈ సులకని శ్రమలు మనము అనుభవించాలి అని దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ఇలాగా వ్రాయబడి ఉంది, నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఏమిటంటే చూడండి, క్రీస్తు శ్రమలలో భాగం పంచుకోవడం మొదటి షరతుగా ఉంది. ఈ విషయంలో శ్రమ అనే దాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరంగా లెక్కించేవారుగా ఉండాలంట. ఏమిటి ఆ వరము అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం చూడండి, 19 చదువుతారా? ఎవడైనను అన్యాయముగా శ్రమ పడుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అని రాయబడింది. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, అన్యాయముగా శ్రమ పొందుచు, అన్యాయముగా శ్రమ పొందుచు అనే మాట ఉంది. దేవుని గురించిన మనసాక్షి కలిగి, అన్యాయంగా శ్రమ పొందేవాడు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దుఃఖము సహించిన ఎడల, దుఃఖము సహించు వారమై, శ్రమ పొందే వారమై ఉండాలి అని పేతురు తెలియజేశాడు. ఇంకా ఏమన్నాడు అంటే ఇలాగన్నాడు, పౌలు అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:29, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 29 మనం చూడాలి. ఇక్కడ రాయబడిన మాట చూడగా, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు, నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఎవరి పక్షాన? ఎవరి పక్షాన అంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. శ్రమ పడుట మీకు అనుగ్రహించబడింది, దేవుడు అనుగ్రహించాడు. దీన్ని త్రోసివేయడానికి వీలు కాదు, ఇది వద్దని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే దేవుని చేత మీకు అది అనుగ్రహించబడింది కాబట్టి మీరు పొందాలి. ఆ తర్వాత నిత్య మహిమలో మనము ఉంటాము అన్నది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. దీని ఇలా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చదివి నేను ముగిస్తాను. ఇంకా క్రీస్తు కొరకు సువార్త కొరకు జీవించేటప్పుడు, క్రీస్తు కొరకు సువార్త కొరకు జీవించేటప్పుడు శ్రమను ఆహ్వానించకూడదు. కానీ క్రీస్తు నందలి భక్తిని బట్టి అవసరమైతే శ్రమలలో గుండా
పయనించడానికి విశ్వాసులు ఇష్టపడాలి. ఈ మాట అర్థమైంది అనుకుంటాను మీకు. క్రీస్తు కొరకు, సువార్త కొరకు జీవించేటప్పుడు శ్రమను ఆహ్వానించకూడదు, అది గుర్తుంచుకోండి. కానీ క్రీస్తునందలి భక్తిని బట్టి అవసరమైతే శ్రమలలో కూడా పయనించడానికి విశ్వాసులు ఇష్టపడాలి. శ్రమలలో ప్రయాణం చేయడానికి, శ్రమల గుండా వెళ్ళడానికి విశ్వాసులైన వారు ఇష్టపడేవారుగా ఉండాలి అనే మాట వాక్యం చెబుతుంది. అందుని బట్టి వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయినాడు. కాబట్టి ఇది మాదిరి అనే సంగతి మనం గుర్తుంచుకొని ప్రభువు కోసమై, ప్రభువు నిమిత్తమై మహిమను పొందడానికి, మహిమలో చేర్చబడడానికి, దేవుని రాజ్యం చేరడానికి ఈ సులకని శ్రమలు వస్తాయి. అయితే మనం సహించు వారమై ఉండాలి, ఓర్చుకునే వారుగా ఉండాలి. భక్తి జీవితంలో మనం ప్రవేశించాం, ప్రభువును మనం నమ్ముకున్నాం. అయితే శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే గనుక ఏమవుతాం? శాతగాని వాళ్ళం అవుతాం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనము శ్రమను ఎదుర్కొనే వారుగా ఉండాలి, కానీ కృంగిపోయేవారుగా ఉండకూడదు. నాకే ఈ శ్రమ, నాకే ఇబ్బంది, నాకే ఈ బాధ, నాకే ఈ రోగం, నా ఇంట్లోనే మరణం, నా ఇంట్లోనే అన్నీ అనుకున్నావనుకో, అయిపోయా, నీ భక్తి అంతా కూడా ఆడనే తేలిపోయింది. ఇన్నాళ్ళు భక్తి ఏమైపోయింది? ఒక్క దెబ్బతో అలాగా ఎగిరిపోయింది అన్నమాట. కాబట్టి 10 మంది సంతానం చనిపోయినా, ఆస్తి ఎంత పోయినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక అని యోబు పలికినట్టుగా అలా పలికితే గనుక పరలోకముల నిత్య మహిమలో మనం ఉంటాం. అలా కాకుండా దేవుని దూషించి సావు అనింది. అట్లయితే గనక అయిపోయా, నీ భక్తి అంతా కూడా ఆడ తేలిపోతుంది. సంగతి గ్రహించి ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రములు తండ్రి. మేము నీ పిల్లలము, వారసులమైతే శ్రమల్లో పాలు భాగస్థమని రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, భక్తి జీవితంలో అడుగుపెట్టిన మేము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, శరీరం యొక్క అనారోగ్యమైన, ఇవన్నీ కూడా తాత్కాలికమైన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, నిత్యం ఉండబోయేటువంటి ఆ మహిమలో, ఆ రాజ్యములో, ఆ రాజ్యం వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుటకు కృప దయచేసి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ, ఎందరైతే వాక్య భాగం వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి దర్శించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.